సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ నెంబర్ 41. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ చాలా అంటే చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నటువంటి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈ వీడియోలో ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ ఎవరు హెడ్గా ఉన్నారు, అలాగే ఈ రెండు జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్లో హైదరాబాద్లో ఏ జట్టు గెలవబోతుంది అనే విషయం గురించి తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి గత మ్యాచ్లో ఏ రికార్డులు బద్దలయ్యో మనందరికీ తెలిసిందే. అలాగే సొంత గడ్డపై ఆరెంజ్ ఆర్మీ ఎలాంటి రికార్డ్ని తిరగరాస్తుంది అనే లెవెల్లో ఎస్ఆర్ఎస్ అభిమానులు ఈగర్లీగా వెయిట్ చేస్తున్నటువంటి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని తమ సొంత గడ్డపైనే చిత్తు చేసినటువంటి హైదరాబాద్ జట్టు తమ సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఎంత టార్గెట్ని సెట్ చేస్తుంది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హైదరాబాద్ యొక్క హోమ్ గ్రౌండ్ అయినటువంటి ఉప్పల్ స్టేడియాన్ని ఈ రోజు మ్యాచ్లో ఏమైనా సైలెంట్గా ఉంచుతుందా లేదా అనేది అయితే చూడాలి. మరి ఇక ఈ రెండు జట్ల మధ్య ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ జట్టులో మనకు బౌలింగ్ డిపార్ట్మెంట్లో అలాగే గ్యాలన్ మ్యాక్స్వెల్ ఈ రోజు మ్యాచ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కెమెరన్ గ్రీన్ ప్లేస్లోనైనా లేదంటే వెల్జాక్ ప్లేస్లోనైనా మనకు మ్యాక్స్వెల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చాలా మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎస్పెషల్గా ఫాస్ట్ బౌలర్ అటువంటి లోకీ ఫర్గ్యూసన్ ప్లేస్లో ఖచ్చితంగా టాప్ లీ కానీ లేదంటే తామ్ కురాని కానీ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ రోజు మ్యాచ్లో. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యొక్క ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే హైదరాబాద్ జట్టులో ఎలాంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు. ఈ జట్టు యొక్క మనకు ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, ట్రెవిస్ హెడ్ అలాగే మార్క్రమ్, క్లాసన్ ఈ నలుగురు చాలు ఎస్ఆర్ జట్టు గెలవడానికి అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో ఈ నలుగురు బ్యాట్స్మెన్లు ఎలాంటి ఫామ్లో ఉన్నారంటే ఊచకోత ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ జట్టు యొక్క బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఒక మార్పు ఉంటే ఉండొచ్చేమో కానీ మనకు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మిడిల్ ఆర్డర్లో ఎలాంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు. అలాగే ట్రెవిస్ హెడ్ గత జరిగినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ ఒక యుద్ధ భూమి లాంటి సెలబ్రేషన్ అయితే చేయడం జరిగింది ట్రెవిస్ హెడ్. అలాంటిదే మన విరాట్ కోహ్లీ ఉప్పల్ స్టేడియంలో సెంచరీ బాది అలాంటి సెలబ్రేషన్ ఏమైనా చేస్తాడని ఫ్యాన్స్లో ఒక ఆతురత అయితే ఉందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి మన విరాట్ కోహ్లీ ఉప్పల్ స్టేడియంలో ఎలాంటి రిప్లై ఇస్తాడు అనేది. ఇక ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే మొత్తం 24 మ్యాచెస్ అయితే ఆడడం జరిగింది. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హైదరాబాద్ జట్టుపై 10 మ్యాచ్లు అయితే విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 13 మ్యాచ్లు అయితే విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ నో రిజల్ట్గా అయితే ఉండిపోయింది. ఇక్కడ హెడ్ టు హెడ్లో మనకు టాప్లో ఆర్సీబీ కంటే మనకు 3 మ్యాచ్లో ఎక్కువ గెలిచినటువంటి హైదరాబాద్ జట్టు ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ రోజు జరగబోయే ఈ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధించబోతుంది అన్నట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హైదరాబాద్ జట్టుపై విజయం అయితే సాధిస్తుంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.